Okay, welcome to BVR Sir's classroom. Today our topic is polymer chemistry, and this polymer chemistry is meant for third year BSc students studying semester 6. And this polymer chemistry is covered under paper 8A1 of Adikavi Nannaya University, and I will be discussing this part in Telugu and English medium for the benefit of students. ఇది యూనిట్ 2లో ఉంది. ఈ సిలబస్ ఇవాళ చెప్పుకునేది పార్ట్ 5 అని చెప్తున్నాం దీన్ని, ఎందుకనంటే ఆల్రెడీ 4 పార్ట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఆ 4 పార్ట్లు ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి జస్ట్ లాస్ట్లో రివైజ్ చేస్తాను మీకు. ఐ ఆమ్ బి వెంకట్రావు, హెయిలింగ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రామచంద్రపురం. మనం పార్ట్ 4లో మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్ ఆఫ్ పాలిమర్ గురించి చెప్పుకుంటున్నాం. పాలిమర్ మాలిక్యులర్ వెయిట్, పాలిమర్ యొక్క అణుభారం, వాటిని ఎలా కనుగొనాలి అనే యాంగిల్లో. ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ we have 3 మెయిన్ మెథడ్స్ అని చెప్పుకున్నాం. ఆస్మామెట్రీ, విస్కామెట్రీ, లైట్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్స్. అయితే ఆల్రెడీ ఆస్మామెట్రీ గురించి మాట్లాడుకున్నాం, స్టడీ చేసాం. ఒకసారి జస్ట్ అలా చూసుకుంటూ రిమైనింగ్ 2 పార్ట్స్ కూడా ఈ క్లాస్లో కంప్లీట్ చేద్దాం. డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్ ఆఫ్ పాలిమర్స్ 3 టైప్స్ ఇప్పుడే చెప్పాను మీకు. ఆస్మాటిక్ మెథడ్ ఆర్ ఆస్మామెట్రీ, విస్కాసిటీ మెథడ్ ఆర్ విస్కామెట్రీ, లైట్ స్కాటరింగ్ మెథడ్. ఆల్రెడీ మనం ఆస్మాటిక్ ప్రెషర్ మెథడ్ని డిస్కస్ చేసాం. ఈ ఆస్మాటిక్ ప్రెషర్లో ఏం చేస్తున్నాం అంటే, ఆస్మాటిక్ ప్రెషర్ మెథడ్లో ఆస్మాటిక్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేసాం. ఆస్మాటిక్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాని నుంచి ఈ వాంట్ హాఫ్ ఈక్వేషన్ πV = nRT ఉపయోగించి ఫైనల్గా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద పాలిమర్ డిటర్మైన్ చేసే పద్ధతిని తెలుసుకున్నాం. గుర్తుండే ఉంటుంది మీ అందరికీ. దాన్ని ఇవాళ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు విస్కాసిటీ మెథడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్. స్నిగ్ధత గుణకం విధానమున పాలిమర్ నమూనా యొక్క అణుభారాన్ని నిర్ణయించు విధానము. సో బై మెజరింగ్ విస్కాసిటీ ఆఫ్ పాలిమర్ we can determine the molecular weight of polymer. అది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. This method requires the measurement of viscosities of polymer of different concentration, which can be done easily with the help of Ostwald viscometer. సో వేరు కాన్సంట్రేషన్స్ ఉన్నటువంటి పాలిమర్ యొక్క విస్కాసిటీ మెజర్ చేయాలి. సో అలాగా విస్కాసిటీ మెజర్ చేయడానికి ఉపయోగించేటటువంటి సాధనాన్ని మనం ఆస్ట్వాల్డ్ విస్కామీటర్ అని చెప్పి అంటున్నాం. ఇక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి, మీ నోట్స్లో కూడా ఉంటుంది డయాగ్రామ్. ఒకవేళ లేకపోయినా కానీ ఈ డయాగ్రామ్ చూడండి. మీరు ల్యాబొరేటరీలో ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు విస్కాసిటీ మెజర్మెంట్ అనేది. ఒక యూ షేప్డ్ ట్యూబ్ ఉంటుంది. ఇదంతా లెఫ్ట్ సైడ్ ఏమో రిజర్వాయరు. ఇది కాకుండా చూడండి పైన క్యాపిలరీ ట్యూబ్, లోయర్ మార్కు, అప్పర్ మార్క్ అంటాం. ఇందులోకి సొల్యూషన్ తీసుకుంటాం మనం. సొల్యూషన్ అయితే సొల్యూషన్ అవ్వచ్చు, ఏదో ఒక లిక్విడ్ ఇందులోకి తీసుకున్న తర్వాత ఇటువైపు నుంచి సక్ చేస్తాం, మనం పీల్చుతాం అన్నమాట దీని నుంచి. ఇలాగ సక్ చేసినప్పుడు ఏమవుద్దంటే లిక్విడ్ ఇలాగ ట్రావెల్ చేసి లిక్విడ్ ఏదైతే ఉందో ఇక్కడ దాకా రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి జాగ్రత్తగా ఎంతవరకు వదులుతాం అంటే ఈ అప్పర్ మార్క్ వరకు వదిలి అక్కడ నుంచి ఏం చేస్తామంటే ఫ్రీగా వేలు తీసేసి వదిలేస్తే అక్కడ నుంచి గ్రాడ్యువల్గా ఈ లోయర్ మార్క్ వరకు చేరడానికి పట్టినటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అప్పర్ మార్క్ నుంచి లోయర్ మార్క్కి లిక్విడ్ ట్రావెల్ చేయడానికి పట్టే కాలాన్ని మెజర్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగా 2-3 సార్లు సేమ్ వాల్యూ వచ్చేలాగా చేస్తాం. డిఫరెంట్ పాలిమర్స్ అన్నాం కాబట్టి ఇక్కడ డిఫరెంట్ పాలిమర్స్కి ఈ
సారీ సేమ్ పాలిమర్కి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ అన్నాం కాబట్టి ఆ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ అనే వాటికి విస్కాసిటీ మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆస్ట్వాల్డ్ విస్కామీటర్ పనిచేసేటటువంటి విధానం. దాన్ని కొంచెం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. ఫైనల్గా మనకి ఫార్ములా లాస్ట్లో గ్రీన్ కలర్లో ఉంచండి. ఆ ఫార్ములా వస్తే దాని నుంచి మనం మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం పాలిమర్ది. ఓకే, సో ఒక పాలిమర్ ద్రావణం యొక్క స్నిగ్ధత గుణకాన్ని ఏటా అనుకోండి. పైన రాసుకున్నాం ఇక్కడ. ఏటా ఇస్ ద విస్కాసిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ పాలిమర్. ఓకే, శుద్ధ ద్రావణి యొక్క స్నిగ్ధత గుణకం ఏటా నాట్ అనుకుందాం. ద్రావణం యొక్క స్నిగ్ధత గుణకము శుద్ధ ద్రావణి యొక్క స్నిగ్ధత గుణకం కంటే అధికంగా ఉంటుంది, అంతే కదా. ప్యూర్ సాల్వెంట్ కంటే సొల్యూషన్ విస్కాసిటీ ఎక్కువగా ఉంటుంది కదా, ఎందుకంటే ఫ్లో తగ్గుతుంది. కారణం ఏంటంటే అందులో సాల్వెంట్తో పాటు సొల్యూట్ పార్టికల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఏటా వాల్యూ ఏటా నాట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, అనగా ఈటా ఈజ్ గ్రేటర్ దాన్ ఈటా నాట్ మరియు ఈటా బై ఈటా నాట్ విలువను సాపేక్ష స్నిగ్ధత గుణకము ఈటా ఆర్ అని చెప్పి చూపిస్తాం. రిలేటివ్ విస్కాసిటీ ఆఫ్ ద సొల్యూషన్ రెడ్ కలర్లో చూపించాము చూడండి. ఈటా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈటా బై ఈటా నాట్ అవుతుంది. దట్ ఈస్ రిలేటివ్ విస్కాసిటీ ఆఫ్ ద సొల్యూషన్. కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ ఈటా ఈజ్ గ్రేటర్ దాన్ ఈటా నాట్, ఎందుకంటే సొల్యూషన్ యొక్క విస్కాసిటీ సాల్వెంట్ విస్కాసిటీ కంటే ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఏం రాసుకున్నాం మనం ఇక్కడ చూడండి. ఈటా గ్రేటర్ దాన్ ఈటా నాట్ మరియు ఈటా బై ఈటా నాట్ విలువను సాపేక్ష స్నిగ్ధత గుణకం ఈటా ఆర్ అందురు అని చెప్పి నోట్ చేసుకున్నాం. అంతవరకు చెప్పుకున్నాం. అనగా ఈటా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈటా బై ఈటా నాట్. అలాగే ఈటా మైనస్ ఈటా నాట్ బై ఈటా నాట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని విశిష్ట స్నిగ్ధత గుణకం అని చెప్పి అంటాం, ఈటా ఎస్పి. సో ఇక్కడ ఈటా ఎస్పి అంటే ఏమవుతుందో చూడండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ జనరల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్ పర్ 100 cc ఆఫ్ ద సొల్యూషన్. అయితే స్పెసిఫిక్ విస్కాసిటీ ఈటా ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఈటా మైనస్ ఈటా నాట్ బై ఈటా నాట్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈటా బై ఈటా నాట్ మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈటా ఆర్ మైనస్ 1 అవుతుంది. ఓకేనండి, అంతవరకు వచ్చింది మనకి. సో ఈటా ఎస్పి అంటే సాపేక్ష స్నిగ్ధత గుణకము, స్పెసిఫిక్ విస్కాసిటీ. అలాగే ఈ విశిష్ట స్నిగ్ధత గుణకాన్ని ద్రావణం యొక్క గాఢత సి విలువతో భాగించినప్పుడు లభ్యమయ్యే విలువను ఆ ద్రావణం యొక్క క్షయీకృత స్నిగ్ధత గుణకము ఈటా రెడ్యూస్డ్ అని చెప్పి అంటాం. ఓకే, సో విశిష్ట స్నిగ్ధత గుణకం అంటే ఎలా వచ్చింది మనకి? స్పెసిఫిక్ విస్కాసిటీ ఈటా ఆర్ మైనస్ 1 వచ్చింది. దాన్ని దేంతో డివైడ్ చేయాలంట? విశిష్ట స్నిగ్ధత గుణకాన్ని ద్రావణం యొక్క గాఢత సి విలువతో భాగించినప్పుడు లభ్యమయ్యే విలువను ఆ ద్రావణం యొక్క క్షయీకృత స్నిగ్ధత గుణకము ఈటా రెడ్యూస్డ్ అందరూ, అనగా ఈటా రెడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు ఈటా ఎస్పి బై సి అవుతుంది. ఓకే, సో ఈటా ఎస్పి బై సి ఈజ్ కాల్డ్ యాజ్ రెడ్యూస్డ్ విస్కాసిటీ, which may be defined as the increase in viscosity per unit concentration of the polymer. పాలిమర్ యొక్క ఒక యూనిట్ కాన్సంట్రేషన్ పెరిగితే వచ్చేటటువంటి విస్కాసిటీని మనం రెడ్యూస్డ్ విస్కాసిటీగా భావిస్తున్నాము. అయితే అనంత విలీనం వద్ద అనగా సి విలువ శూన్యమునకు చేరుకున్నప్పుడు ద్రావణం యొక్క క్షయీకృత స్నిగ్ధత గుణకము ఆంతరిక స్నిగ్ధత గుణకము లేదా అంతర్గత స్నిగ్ధత గుణకము అందురు. సో అయితే ఇక్కడ ద వాల్యూ ఆఫ్ రెడ్యూస్డ్ విస్కాసిటీ వేరీస్ లీనియర్లీ విత్ కాన్సన్ట్రేషన్ అని చెప్పి అనుకుంటున్నాం. ద ఎక్స్ట్రాపోలేషన్ ఆఫ్ రెడ్యూస్డ్ విస్కాసిటీ దట్ ఈస్ ఈటా ఎస్పి బై సి వాల్యూ టు 0 కాన్సన్ట్రేషన్ గివ్స్ ఎ వాల్యూ కాల్డ్ యాజ్ ఇంట్రిన్సిక్ విస్కాసిటీ. ఓకే, ఆ వాల్యూని అంటే ఎక్స్ట్రాపోలేషన్ ఆఫ్ రెడ్యూస్డ్ విస్కాసిటీ ఈటా ఎస్పి బై సి వాల్యూ టు 0 కాన్సన్ట్రేషన్ చేస్తే అప్పుడు వచ్చేటటువంటి విలువను మనం ఇంట్రిన్సిక్ విస్కాసిటీ అని చెప్పి పిలుస్తాము.
ఓకే. సో దాన్నే అంతరిక స్నిగ్ధతా గుణకము లేదా అంతర్గత స్నిగ్ధతా గుణకము అని చెప్పి అంటాం. ఆ ఇంట్రిన్సిక్ కాన్సంట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఈటా ఎస్బి బై సి వెన్ సి టెండ్స్ టు 0. దాని నుంచి ఈ ఇంట్రిన్సిక్ విస్కాసిటీనే మనం స్నిగ్ధత సంఖ్య విస్కాసిటీ నంబర్ లేదా స్టాడింగర్ సూచిక స్టాడింగర్ ఇండెక్స్ అని కూడా అంటామని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ ఈ స్టాడింగర్ అను శాస్త్రజ్ఞుడి పరిశోధనల ఫలితంగా ఒక ద్రావణం యొక్క అంతరిక స్నిగ్ధత గుణకానికి మరియు ద్రావితమును ఉన్న పాలిమర్ యొక్క అణుభారమునకు మధ్య గల సంబంధాన్ని క్రింది తెలిపిన సమీకరణంతో సూచించవచ్చు అని చెప్పి చెప్పుకుంటున్నాం అనమాట. దాన్నే మార్క్ హోవింక్ ఈక్వేషన్ అని చెప్పి అంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో మీకు కనపడుతున్నాయి, నేను తెలుగులో కూడా చెప్తున్నాను. ద రిలేషన్ బిట్వీన్ ఇంట్రిన్సిక్ విస్కాసిటీ and molecular weight m can be expressed in the form of Mark-Hoving equation. Intrinsic viscosity is equal to km to the power a, or log intrinsic viscosity is equal to log k plus a log m అవుతుంది. సో ఇందాక చెప్పాను మీకు స్టార్టింగ్ లో, ఫైనల్ గా ఆ ఫార్ములా రాబట్టాలి అని చెప్పి. ఇక్కడ k ఏంటి మరి, వేర్ k ఈజ్ ఏ కాన్స్టెంట్, అలాగే ఏ కూడా కాన్స్టెంట్. కే అండ్ ఏ ఆర్ కాన్స్టెంట్స్ ఫర్ ఏ గివెన్ పాలిమర్ సాల్వెంట్ సిస్టమ్. Thus, if k and a are known, the value of m, that is molecular weight of polymer, can be determined by finding intrinsic viscosity of the polymer under investigation. ఓకే, సో అదే ఫార్ములా మనం తెలుగు మీడియంలో కూడా రాసుకున్నాం. పేజ్ నెంబర్ 13 చూస్తున్నారు అనుకుంటున్నాను. ద్రావణం యొక్క కే మరియు ఏ విలువలను వేరొక ప్రయోగ పద్ధతిని ఉపయోగించి తెలుసుకుంటారు అని చెప్పి అంటున్నాం. పిదప ప్రయోగం జరిపి ద్రావణం యొక్క స్నిగ్ధత గుణకాన్ని అటుపిమ్మట అంతరిక స్నిగ్ధత గుణకాన్ని లెక్క కడతారు. పై సమీకరణంలో కే, ఏ మరియు ఇంట్రిన్సిక్ విస్కాసిటీ విలువను ప్రతిక్షేపించి పాలిమర్ యొక్క అణుభారం ఎంను పొందవచ్చును అని చెప్పి అంటున్నాం అనమాట. సో ఇంట్రిన్సిక్ విస్కాసిటీ వచ్చేసింది, అలాగే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ కే అండ్ ఏ కూడా వచ్చింది అనుకోండి, దాని నుంచి ఎం క్యాలిక్యులేట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు అనేది ఇక్కడ మనం రాసుకున్నటువంటి విషయం. అయితే ఈ మొత్తం స్లైడ్లో ఏమేమి విలువలు వచ్చాయి చూడండి. ఈటా విస్కాసిటీ ఆఫ్ ద పాలిమర్ సొల్యూషన్, ఈటా నాట్ విస్కాసిటీ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్, రిలేటివ్ విస్కాసిటీ దట్ ఈజ్ ఈటా ఆర్, అలాగే స్పెసిఫిక్ విస్కాసిటీ ఈటా ఎస్పి, దాని తర్వాత రెడ్యూస్డ్ విస్కాసిటీ ఈటా ఆర్, ఈటా ఆర్ఈడి అన్నాం. రెడ్యూస్డ్ విస్కాసిటీ అంటే అది ఈటా ఎస్పి బై సి అయింది. మళ్ళీ ఆ తర్వాత ఫైనల్గా మనకి ఇంట్రిన్సిక్ విస్కాసిటీ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాం. ఆ ఇంట్రిన్సిక్ విస్కాసిటీకి పాలిమర్ యొక్క ఈ అణుభారము మాలిక్యులర్ వెయిట్కి సంబంధాన్నే మార్క్ హోవింగ్ ఈక్వేషన్ అని చెప్పన్నాం. ఆ మార్క్ హోవింగ్ ఈక్వేషన్ అయితే ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చే విలువ ఏమొస్తుంది, పాలిమర్ యొక్క అణుభారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కే మరియు ఏ అనేవి స్థిరాంకాలుగా చెప్పుకుంటున్నాం. ఓకే, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. మీరు ఆ విస్కాసిటీ మెజర్మెంట్ అంటే ఆస్ట్వాల్డ్ మీటర్ ఉపయోగించి పాలిమర్ యొక్క విస్కాసిటీ క్యాలిక్యులేట్ చేసి ఈ డిఫరెంట్ స్టెప్స్లో ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో అవి రాస్తే ఫైనల్గా మాలిక్యులర్ వెయిట్ డిటర్మైన్ చేసే విధానం వస్తుంది. ఓకే, సో ఈ విధంగా రెండో మెథడ్ గురించి బ్రీఫ్గా చెప్పుకున్నాం. మీ దగ్గర నోట్స్ ఉంది, ఆ నోట్స్లో కూడా చూడండి. అవి మీరు పాయింట్ వైజ్ రాసుకుంటే ఇంకా తొందరగా గ్రాఫ్ చేసుకుని ఓన్గా రాయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. ఇంకొక పద్ధతి, అనదర్ మెథడ్, థర్డ్ మెథడ్. ఈ మూడో పద్ధతిని మనం లైట్ స్కాటరింగ్ మెథడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్స్ అని చెప్పి రాసుకున్నాం. లైట్ స్కాటరింగ్ మెథడ్. తెలుగు మీడియం స్టూడెంట్స్, మీరు ఈ మెటీరియల్లో నేను ఇచ్చినటువంటి మెటీరియల్లో పేజ్ నెంబర్ 16 చూడండి. పేజ్ నెంబర్ 16లో చాలా క్లియర్గా మీకు ఈ స్లైడ్ చూస్తూ ఆ పేజ్ నెంబర్ 16లో మనం ఏం రాసుకున్నాం అనేది స్టడీ చేయడానికి ట్రై చేయండి. కాంతి పరిక్షిప్త అంటే లైట్ స్కాటరింగ్ పద్ధతి ద్వారా పాలిమర్ యొక్క అణుభారాన్ని కనుగొనుట. లైట్ స్కాటరింగ్ జరుపుతాం, ఆ లైట్ స్కాటరింగ్ ద్వారా పాలిమర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. చూద్దాం, ఇక్కడ డయాగ్రామ్లో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు.
చూడండి, లేజర్ పంపిస్తున్నారు. లేజర్ దేనిలో పంపిస్తున్నాం? లేజర్ లెన్స్లోకి వెళ్తుంది. తర్వాత ఇదిగో శాంపిల్ ఉంది. ఈ శాంపిల్లో కొంచెం జరిగేటటువంటి మార్పులు ఏంటంటే మాలిక్యూల్స్ అన్నీ కూడా థర్మల్ మోషన్లో ఉంటాయి. థర్మల్ మోషన్లో ఉండడం వల్ల ఏంటంటే చాలా స్మాల్ వాల్యూమ్లోనే అవి ఉండడం వలన ఏం జరుగుతాయంటే నెంబర్ ఆఫ్ థర్మల్ మోషన్స్ చేంజ్ రావడం వలన దానివల్ల మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూలో చేంజ్ వస్తుంది. ఎప్పుడైతే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూలో చేంజ్ వస్తుందో ఈ లైట్ స్కాటరింగ్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఆ లైట్ స్కాటరింగ్ నుంచి ఫైనల్గా మనం పాలిమర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎంత స్కాటర్ అయింది అనేది ఈ ఇన్స్ట్రుమెంట్ మెజర్ చేస్తుంది. ఓకే, ద్రావణంలో కరిగిన పాలిమర్ యొక్క అణుభారాన్ని పరిక్షిప్తం చెందిన కాంతిని నిర్ణయించుట ద్వారా కనుగొనవచ్చును. ఓకే, అంటే స్కాటర్డ్ లైట్ దాన్ని స్టడీ చేయడానికి ఉపయోగిస్తాం అనేది స్టార్టింగ్ పాయింట్. అణువుల ఉష్ణీయ చలనం వలన ఒక చిన్న ఘనపరిమాణంలో ఉన్న అణువుల సంఖ్య మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇందాక చెప్పాను, ఈ ఉష్ణీయ చలనం అంటే థర్మల్ మోషన్స్ వల్ల ఏంటంటే ఆ వెరీ స్మాల్ ఏరియాలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అనుక్షణం మారిపోతూ ఉంటాయి. సో డైనమిక్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ దట్ స్మాల్ వాల్యూమ్ చేంజ్ అవడం వలన దాని నుంచి వచ్చేటటువంటి చేంజెస్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. అణువుల ఉష్ణీయ చలనం వలన ఒక చిన్న ఘన పరిమాణంలో ఉన్న అణువుల సంఖ్య మారుతూ ఉంటుంది. ఇందువల్ల వక్రీభవన గుణకంలో మార్పు వస్తుంది. అక్కడ స్లైడ్లో రాసుకున్నాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూలో చేంజ్ వస్తుంది. సో ఇక్కడ వక్రీభవన గుణకంలో మార్పు వస్తుంది. అందువల్ల కాంతి పరిక్షిప్తం చెందుతుంది. Due to this change in the refractive index value, what happens is light gets scattered. Scattering of light takes place. ద్రావణంలో ద్రావితపు కణాలు ఉన్నట్లయితే అవలంబనం కానవస్తుంది. ఇప్పుడు మనం పాలిమర్ కదా స్టడీ చేస్తున్నాం, ప్యూర్ సాల్వెంట్ అయితే కాదు. అందులో పాలిమర్ కాబట్టి పాలిమర్ కణాలు ఉంటాయి. పాలిమర్ కణాలు ఉంటాయి కాబట్టి అవంతా కూడా ప్రెసిపిటేట్గా మార్పు చెంది మనకి టర్బిడ్గా కనిపిస్తుంది. అవలంబనం కానవస్తుంది అని చెప్పి అంటున్నాం అనమాట. టర్బిడిటీ. అవలంబనం టీ అనగా ద్రావితం వలన 1 సెంటీమీటర్ దూరంలో పరిక్షిప్తం చెందిన కాంతి యొక్క భాగము. దీన్ని క్రింది విధంగా వ్యక్తపరచవచ్చు అని చెప్పుకుంటున్నాం. I = I0 × e⁻⁻TL. I అనేది పరిక్షిప్తం చెందిన కాంతి తీవ్రత, I0 ఏమో పతన కాంతి తీవ్రత, L ఏమో ద్రావణం యొక్క పొడవు అని చెప్పి అనుకుంటున్నాం. దాని నుంచి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఏ రకంగా పాలిమర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయొచ్చో చూద్దాం. పాలిమర్ అణుభారానికి ద్రావణం యొక్క అవలంబనంకి మధ్య గల సంబంధమును డెబై అనే శాస్త్రవేత్త ఈ కింది విధంగా వివరించారు అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఆ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని చూడండి. ఆ ఫార్ములా ఉన్నటువంటి ఐటమ్స్ ఏమున్నాయి? M ఉంది. M అనేది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్. అలాగే HC/T. C అంటేనేమో పాలిమర్ గాఢత, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాలిమర్. H అంటేనేమో ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్. M అనేది పాలిమర్ యొక్క అణుభారం అవుతుంది, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్. సో ఒక పాలిమర్ యొక్క అణుభారం నిర్ణయించడానికి మొదట వివిధ గాఢతలు గల ద్రావణాలు తయారు చేసి వాటి యొక్క అవలంబనంని కనుగొనవలెను. సో ఈ టర్బిడిటీ ఏదైతే ఉందో మనకి ఆ టర్బిడిటీ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ప్రసరించిన కాంతి తీవ్రతను బట్టి దాని తగ్గుదలను కనుగొనడం ద్వారా అవలంబనంని కనుగొనుంటారు. HT విలువలను వివిధ గాఢతల వద్ద కనుగొనిన తర్వాత HC/Tకు మరియు Cకు మధ్య గ్రాఫ్ గీయవలెను. ఇంకా రైట్ సైడ్ మనకి తెలుగు మీడియం మెటీరియల్లో గ్రాఫ్ ఉంది. అప్పుడు ఒక సరళ రేఖ వస్తుంది. ఓకే, దీన్ని 0 గాఢతకు పెంచినప్పుడు అక్షంపై ఖండన బిందువుని బట్టి 1/m విలువ వస్తుంది. దీని నుండి అణుభారం వస్తుంది. 1/m వచ్చిందంటే m క్యాలిక్యులేట్ చేయడం పెద్ద సమస్య కాదు. సో ఈ రకంగా లైట్ స్కాటరింగ్ మెథడ్ ద్వారా
మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. కొంచెం సింపుల్గానే ఉంది అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఎక్స్పెరిమెంట్ అయితే చాలా పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు, ఇంత చిన్న టైంలోనే ఇంత చిన్న క్లాస్లోనూ మనం వాటి గురించి పెద్దగా స్టడీ చేయలేము. కాబట్టి ఉన్న దాంట్లో నేను చదివి చెప్పేశాను మీకు. ఒకసారి తెలుగులో చదివాం కాబట్టి ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద పాలిమర్ ఈజ్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ స్కాటర్డ్ బై ద పాలిమర్ మాలిక్యూల్స్. అది మెయిన్ పాయింట్. సో పాలిమర్ మాలిక్యూల్స్ లైట్ని స్కాటర్ చేయడం వలన ఈ ఇంటెన్సిటీ ఏ విధంగా మార్పు చెందుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ థియరీ, డ్యూ టు థర్మల్ మోషన్స్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ వెరీ స్మాల్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్ బట్ వేరీస్ విత్ టైమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ డెన్సిటీ వేరియేషన్స్ there are refractive index variations. Okay, refractive index lo change vastundi. Therefore a beam of light passing even through a clear liquid undergoes light scattering. Like liquid chala clear ga uన్నా gaani light scattering అనేది జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందువలన అంటే refractive index value లో చేంజ్ రావడం వలన. The presence of a solute in a liquid produces additional scattering. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ లిక్విడ్లో సొల్యూట్ కానీ డిజాల్వ్ అయి ఉంటే ఇంకా ఎడిషనల్ స్కాటరింగ్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. బికాస్ ఆఫ్ లోకల్ వేరియేషన్స్ ఇన్ కాన్సంట్రేషన్స్ విచ్ ప్రొడ్యూస్ లోకల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరియేషన్స్. ఈ మొత్తం అంతా కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో మార్పు, దాని వలన స్కాటరింగ్లో వచ్చేటటువంటి మార్పు మీద ఆధారపడి ఉంటుంది. This is in particular the cause of turbid appearance of most of the colloids. So turbid appearance of most of the colloids అంటే turbid గా మారుతాయి, అంటే అవలంబనాన్ని ఏర్పరుస్తుంది. Turbidity T is defined as the fraction of the incident light scattered by the solute per centimeter length solution through which the light passes. ఇవన్నీ డెఫినేషన్స్ చాలా లెందీ, పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు, దాన్నేమో ముక్కలు ముక్కలుగా చేసి కట్ చేసి చెప్పుకుంటున్నాం, అందుకని కొంచెం కంటిన్యూటీ ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ గివెన్ బై ద ఎక్స్ప్రెషన్ I is equal to I0 into e power minus TL, where I is the intensity of the scattered light and I0 that of incident light and L is the length of the solution. తెలుగులో ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం. డెబై అనే శాస్త్రవేత్త showed that the turbidity of a solution is related to the molecular weight of the polymer by this expression. ఈ ఎక్స్ప్రెషన్ లో ఐటమ్స్ మాలిక్యులర్ వెయిట్, అలాగే H, C అండ్ T, ఈ మూడు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఓకే, వేర్ C is the concentration of the polymer in gram per 100 ml, H is a constant for a given polymer and a given dispersion medium, and M is the molecular weight of the polymer. To find out the molecular weight of the polymer, it is necessary to find out the turbidity of the solution at several concentrations of the polymer solution. Turbidity can be determined by measuring decrease in intensity of the transmitted light. Transmitted light యొక్క intensity ఎంత డిక్రీజ్ అయిందనే దాన్ని ఆధారంగా చేసుకుని టర్బిడిటీని మెజర్ చేస్తాం. Once the values of H and T are known at different concentrations of the solution, the experimental values of Hc by T are then plotted against C. Hc by T విలువకి C విలువ, C అంటే కాన్సంట్రేషన్ కి మధ్యన గ్రాఫ్ గీస్తాం. The curve will be a straight line which is then extrapolated to 0 concentration. The intercept will give the value of 1 by m. సో ఆ ఖండన బిందువు అక్కడ ఇంటర్సెప్ట్ ఏదైతే ఉందో 1/m విలువ వస్తుంది, దాని నుంచి మనం m క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద లైట్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్. సో ఈ విధంగా 3 పద్ధతులు, అంటే ఆస్మాటిక్ ప్రెషర్ పద్ధతి, విస్కాసిటీ పద్ధతి, అలాగే లైట్ స్కాటరింగ్ పద్ధతి, ఈ 3 పద్ధతుల్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక చిన్న టాపిక్ ఉంది ఇదే దాంట్లో, అంటే ఇదే యూనిట్లో, సెకండ్ యూనిట్లో, డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్. డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్, పొలిమరీకరణ అవధి.
పొలిమరీకరణ అవధి అని చెప్పి అంటాం. ఇది మనకి సేమ్ తెలుగు మీడియంలోనూ ఉంది, అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు ఇవ్వడం జరిగింది. పొలిమరీకరణ తీవ్రత లేదా పొలిమరీకరణ అవధి ఇలా చెప్పుకుంటాం. పేజ్ నెంబర్ 13. దీన్నేమో మనం డిపితో సూచిస్తాం. పేజ్ నెంబర్ 13 అండి, తెలుగు మీడియంలో కానీ చూస్తూ ఉండుంటే మన బుక్లో. దాన్ని పొలిమరీకరణ తీవ్రత, డిగ్రీ ఆఫ్ పొలిమరీకరణం, పొలిమరైజేషన్, లేదా దాన్నే మనం సింపుల్గా పొలిమరీకరణ అవధి అని చెప్పి కూడా పిలుస్తాం. ఈ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అంటే మీనింగ్ ఏమై ఉంటుంది అంటే, ఒక పాలిమర్లో మోనోమర్ల సంఖ్య, సింపుల్గా చెప్పాలి అంటే ఒక పాలిమర్లో మోనోమర్ల సంఖ్యనే మనం డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ పాలిమర్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్ ప్రెజెంట్ ఇన్ ఏ పాలిమర్ మాలిక్యూల్. అంతే కదండి. మాలిక్యులర్ వెయిట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? నెంబర్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్ అంటే మోనోమర్ల మీద ఆధారపడి ఉంటుంది. దేనిలో? ఒక పాలిమర్ మాలిక్యూల్లో. దిస్ నెంబర్ ఆఫ్ రిపీటింగ్ మోనోమర్ యూనిట్స్ ఇన్ ద పాలిమర్ చైన్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్. ఓకే, సో ద నెంబర్ ఆఫ్ రిపీటింగ్ మోనోమర్ యూనిట్స్ ఇన్ ద పాలిమర్ చైన్ అంటే ఒక పాలిమర్ చైన్లో ఎన్ని మోనోమర్ యూనిట్లు ఉంటే దాన్నే మనం డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అంటాము. స్టార్టింగ్లోనే చెప్పేసాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 1000 molecules of ethylene monomer add on to each other to form a single molecule of polyethylene, here the repeat unit is CH2 and the polymer molecule contains 1000 such repeating units. అంటే మొత్తం పాలిమర్ లో ఎలాంటి రిపీటింగ్ యూనిట్స్ అంటే సింగిల్ బాండ్ CH2, సింగిల్ బాండ్ CH2, సింగిల్ బాండ్, అలాంటి రిపీటింగ్ యూనిట్స్ 1000 ఉన్నాయనుకోండి, అప్పుడు డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ కూడా 1000 అవుతుంది. అది దాని యొక్క మీనింగ్. ఓకే, సో సింపుల్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అంటే ఏంటి? ఒక పాలిమర్లో ఉన్నటువంటి మోనోమర్ యూనిట్ల సంఖ్య. మీరు దాన్ని ఎంతలా సాగదీసి రాస్తారో మీ ఇష్టం. డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ డిపెండ్స్ ఆన్, ఈ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? నెంబర్ 1, ద ప్రాసెస్ ఆఫ్ పొలిమరైజేషన్ ఆఫ్ మోనోమర్స్. ప్రాసెస్ ఆఫ్ పొలిమరైజేషన్ ఆఫ్ మోనోమర్స్ అంటే పొలిమరీకరణ టెక్నిక్స్ అని చెప్పి నేర్చుకున్నాను కదా. బల్క్ అని, ఎమల్షన్ అని, సస్పెన్షన్ అని, సొల్యూషన్ అని, అవన్నీ డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ ప్రాసెసెస్. ఆ ప్రాసెసెస్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆన్ టెర్మినేషన్ ఆఫ్ పాలిమర్ చైన్ అంటే చివరికి ఆ పాలిమర్ ఏ విధంగా అంతం అవుతుంది, టెర్మినేట్ అవుతుంది అనే విషయం మీద కూడా డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే మోనోమర్లు బాగా ఎక్కువగా దొరికాయి అనుకోండి, మోనోమర్లు ఎక్కువగా దొరికితే ఏమవుతుంది? పాలిమర్ ఇంకా 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 పెద్దదైపోతుంది. అప్పుడు డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్కి మనకి ఈ పాలిమర్ లెంత్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా అనే దానికి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు పాలిఎథిలిన్ ఉందనుకోండి, LDPE, HDPE. LDPE అంటే అక్కడ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ ఒక రకంగా ఉంటుంది, అంటే మోనోమర్ల సంఖ్య ఒక రకంగా ఉంటుంది. అలాగే HDPE అంటే హై డెన్సిటీ పాలిఎథిలిన్, అక్కడ ఉన్నటువంటి డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే అవసరాన్ని బట్టి మనం కంట్రోల్ చేస్తాం డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ని. ఇఫ్ ద చైన్ రియాక్షన్ if the chain reaction is terminated by the combination of propagating chains, the length of the polymer chain is double to the length of the propagating chain. ఇప్పుడు ఏదైనా చైన్ రియాక్షన్ అనేది 3 దశల్లో జరుగుతాయని చెప్పి తెలుసు. చైన్ ఇనిషియేషన్, చైన్ ప్రాపగేషన్ అండ్ చైన్ టెర్మినేషన్. ఈ చైన్ ప్రాపగేషన్ అంటే రెండవ స్టెప్లో ఉన్నటువంటి ఆ ప్రాపగేటింగ్ చైన్స్ వల్ల ఇది కానీ పాలిమర్ టెర్మినేట్ అయింది అనుకోండి, అప్పుడు లెంత్ ఏమో డబుల్ ఉంటుంది. అంతే కదా. ఇటువైపు ఏమో ఒక ప్రాపగేటింగ్ చైన్, అటువైపు ఏమో ఒక ప్రాపగేటింగ్ చైన్, రెండు కూడా దగ్గరికి వచ్చాయి అనుకోండి, ఆ లెంత్ ఆఫ్ ద పాలిమర్ ఏదైతే ఉందో డబుల్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా ఇఫ్ ద చైన్ ఈస్ టెర్మినేటెడ్ బై డిస్ప్రపోర్షనేషన్,
అంటే అబ్రప్ట్గా కానీ ఆగిపోయింది అనుకోండి, ద లెంత్ ఆఫ్ ద చైన్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద ప్రాపగేటింగ్ చైన్. సో రెండు ప్రాపగేటింగ్ చైన్లు దగ్గరగా ఉంటే ఆ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ డబుల్ అయిపోతుంది. అలా కాకుండా డిస్ప్రపోర్షనేషన్గా అంటే అబ్రప్ట్గా కానీ ఆగిపోతే అప్పుడు చూడండి, లెంత్ ఆఫ్ ద ప్రాపగేటింగ్ చైన్ విల్ బి ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద దిస్ వన్ పాలిమర్, డిగ్రీ ఆఫ్ పాలిమర్కి ఈక్వల్ అవుతుంది. రిలేషన్ బిట్వీన్ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అండ్ మాలిక్యులర్ వెయిట్. Molecular weight is equal to degree of polymerization into m, where capital M is the molecular weight of polymer and small m is the molecular weight of the monomer of the repeating unit. So capital M is equal to dp into small m చేస్తే మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద పాలిమర్ రాబట్టడానికి ఒక అవకాశం ఉన్నటువంటి పద్ధతి. సో ఈ రకంగా మాలిక్యులర్ వెయిట్స్ గురించి స్టడీ చేసాం. తర్వాత డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఓకే, ఈవేళ క్లాస్లో ముందుగా చెప్పుకున్నటువంటి మార్నింగ్ క్లాస్లో మీకు ప్రాక్టికల్ గురించి మాట్లాడాను. ఆ ప్రాక్టికల్స్ అంటే ఎస్టాన్లైడ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఎస్టాన్లైడ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో అది సౌండ్ క్లారిటీ సరిగా లేకపోతే మళ్ళీ రీషూట్ చేసి పెట్టాను, మీకు వీడియో లింక్ ఇచ్చాను, దాన్ని చూడండి. అంటే వర్చువల్ ల్యాబ్ వచ్చినప్పుడు వీడియో సరిగా వినబడలేదు అని చెప్పి గ్రహించి మళ్ళీ వీడియో పెట్టి మీకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి జస్ట్ మీరు స్టడీ చేయండి. సో మొత్తం యూనిట్ 2లో ఏం స్టడీ చేసాము అనేది స్టార్టింగ్ నుంచి ఒకసారి చూసుకుంటూ వద్దాం. చూడండి, యూనిట్ 2లో నేర్చుకున్నటువంటి టాపిక్స్ టెక్నిక్స్ ఆఫ్ పొలిమరైజేషన్. ఓకే, టెక్నిక్స్ ఆఫ్ పొలిమరైజేషన్లో బల్క్ పొలిమరైజేషన్, సొల్యూషన్ పొలిమరైజేషన్, సస్పెన్షన్ పొలిమరైజేషన్ అండ్ ఎమల్షన్ పొలిమరైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. నాకు తెలిసినంత వరకు ప్రతి యూనిట్ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. అంటే 75 మార్క్స్ అంటే ఒక్కొక్క దానికి 15 మార్కులు వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్లో కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ మినిమం రావడానికి అవకాశం ఉంది. చాలా వరకు ఈ సస్పెన్షన్, సొల్యూషన్, బల్క్, ఎమల్షన్ 4 వాటిల నుంచి 2 వాటిని క్లబ్ చేసి ఒక 10 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతున్నారు. అయితే మీకు పదే పదే చెప్పే విషయం ఏంటంటే మాలిక్యులర్ వెయిట్స్ ఆఫ్ పాలిమర్స్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నాను. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్స్, అలాగే డిటర్మినేషన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్ ఆఫ్ పాలిమర్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. నెంబర్ యావరేజ్ అండ్ వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్స్. సో నెంబర్ యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మీద ఆధారపడి ఉంటుంది. వెయిట్ యావరేజ్ అంటే అక్కడ ఆ పాలిమర్ యొక్క వెయిట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని మీరు రెండాటిని కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే అక్కడితో ఆగిపోకుండా యూ హ్యావ్ టు క్యారీ అవుట్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్స్. ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్ ఆఫ్ పాలిమర్స్ వీ హ్యావ్ 3 మెథడ్స్. ఈవేళ 2 చెప్పుకున్నాం, ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ ఒకటి చెప్పుకున్నాం. ఈ 3 మెథడ్స్ నుంచి ఒక మెథడ్ గ్యారంటీగా ఎగ్జామినేషన్లో వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ అనాలిసిస్. ఎందుకంటే 15 మార్కులు అంటే ఒక 10 మార్క్స్, ఒక 5 మార్క్స్ మినిమం ఇవ్వాలి. కాబట్టి మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్ నుంచి ఒక క్వశ్చన్, అలాగే పైన టెక్నిక్ నుంచి ఒక క్వశ్చన్ రావాలి. అంటే మీరు ఆలోచించండి, 10 మార్క్స్ క్వశ్చన్ ఏమో ఇంటర్నల్ చాయిస్ కదా. ఇంటర్నల్ చాయిస్ అంటే 2 క్వశ్చన్లు ఇవ్వాలి కంపల్సరీ యూనిట్ నుంచి, 10 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే ఛాన్స్ ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో యూనిట్ నుంచి 3 రావాలి, సారీ 2 అన్నా రావాలి. సో 2 + 2 అంటే 4 క్వశ్చన్లు రావాలి ఉన్నటువంటి సిలబస్లో. సో 4 క్వశ్చన్లు అంటే కంపల్సరీ ఇంకా ప్రతి కూడా ఎగ్జామినేషన్ పేపర్లో ఆల్మోస్ట్ కనపడతాయి అన్నమాట. పొలిమరైజేషన్ టెక్నిక్స్ 4 టైప్స్ అని నేర్చుకున్నాం. బల్క్ పొలిమరైజేషన్, ఆ బల్క్ ప్రొసీజర్ ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి,
అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరన్నా విన్నోళ్ళు కానీ ఉంటే జస్ట్ ఈ స్లైడ్ని పాజ్ చేసి కూడా మీరు మళ్ళీ చూడొచ్చు. ఇలాగా స్లైడ్ రూపంలో అంటే మెకానిజం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఈ రకమైన స్లైడ్స్ కూడా మీకు పెట్టడం జరిగింది. సొల్యూషన్ పొలిమరైజేషన్, ద్రావణ పొలిమరీకరణం అన్నాం. ద్రావణ పొలిమరీకరణం ఎలా చేస్తాం, వాటి యొక్క పద్ధతి ఏంటి, ప్రొసీజర్, ఇక్కడ ఏమేమి కలుపుతున్నాం, అంటే స్టెబిలైజ్ అవ్వడం కోసం ఏం కలుపుతున్నాం, ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అడ్వాంటేజెస్ ఏమున్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా దీనికి, అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఈజీగా గుర్తుండడం కోసం సొల్యూషన్ పొలిమరైజేషన్ ఎలా చేస్తారనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మోనోమర్ ప్లస్ సాల్వెంట్, దానికి ఇనిషియేటర్ కలుపుతున్నాం, హీట్ చేస్తున్నాం, పొలిమరైజేషన్ జరుగుతుంది, పాలిమర్ ప్లస్ సాల్వెంట్గా డివైడ్ అయిపోతుంది. ఫామ్ అయినటువంటి పాలిమర్ని అడెసివ్స్ గాను పెయింట్స్గా ఉపయోగిస్తాం. ఎమల్షన్ పొలిమరైజేషన్, ఎమల్షన్ అంటే లిక్విడ్ పొలిమరైజేషన్. సో ఎమల్షన్ పొలిమరైజేషన్లో ఏం కలుపుతున్నాం, సర్ఫాక్టెంట్స్ని అలాగే స్టెబిలైజింగ్ ఏజెంట్స్ని యాడ్ చేస్తున్నాం. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇవి ఈ డయాగ్రామ్ అప్పుడు చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం అంతా కూడా. మళ్ళీ ఏమైనా క్లారిటీ కావాలంటే ఆ పాత వీడియోస్ ఒకసారి చూడండి. డయాగ్రామ్ చూస్తే మొత్తం ప్రాసెస్ అర్థం అవుతుందని చెప్పి అన్నాను. ఓకే, సస్పెన్షన్ పొలిమరైజేషన్, ఈ సస్పెన్షన్ పొలిమరైజేషన్ కూడా ఎలా చేస్తున్నాం ఏంటనేది అప్పుడు చెప్పుకున్నప్పుడు మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. ఒకసారి రివైజ్ చేయండి. సస్పెన్షన్ పొలిమరైజేషన్ అంటే ఓన్లీ ఇవి మాత్రమే ఇలాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎగ్జామ్కి 20 మార్క్స్ మనకి గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అది అయిన తర్వాత మాలిక్యులర్ వెయిట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో పాలిమర్స్ వరకు వస్తే వీ కాంట్ సే అబౌట్ ద డెఫినెట్ మాలిక్యులర్ వెయిట్. ఏదో యాసిడ్కో బేస్కో చెప్పినట్టుగా డెఫినెట్ మాలిక్యులర్ వెయిట్ చెప్పలేం. ఎందుకు డెఫినెట్ మాలిక్యులర్ వెయిట్ చెప్పలేం అంటే ఇప్పుడే లాస్ట్ టాపిక్గా డిస్కస్ చేసాం. ఏంటది, డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్, పొలిమరీకరణ తీవ్రత. సో పొలిమరీకరణ తీవ్రతలో వ్యత్యాసం ఉంటుంది. డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్లో వ్యత్యాసం ఉన్నప్పుడు కార్బన్ పాలిమర్ చైన్ లెంత్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. మరి పాలిమర్ చైన్ లెంత్లో వ్యత్యాసం ఉన్నప్పుడు ఖచ్చితమైన పాలిమరీ మాలిక్యులర్ వెయిట్ చెప్పలేం కదా. కానీ ఏం చెప్పగలం అంటే వీ క్యాన్ సే యావరేజ్ మాలిక్యులర్ వెయిట్స్ చెప్పగలం. యావరేజ్ మాలిక్యులర్ వెయిట్స్ 2 types, నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ అలాగే వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ అని చెప్పి 2 types చెప్పుకున్నాం. వాటిని చాలా డీటెయిల్డ్గా స్టడీ చేస్తాం. ఇప్పుడు మీకు గుర్తు వస్తూ ఉంటుంది, స్లైడ్ చూపిస్తే నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్, ఫార్ములా ఏంటి, విషయం ఏంటి అన్ని చూడండి. అలాగే వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్, సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆల్సో ఫార్ములా. అయితే వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ దిస్ చాప్టర్ ఈజ్ డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్. డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్లో మనకి సిలబస్లో 3 మెథడ్స్ ఉన్నాయని చెప్పి చెప్పుకుంటున్నాం. ఆస్మాటిక్ మెథడ్, విస్కాసిటీ మెథడ్, లైట్ స్కాటరింగ్ మెథడ్. జస్ట్ ఒకసారి అలాగా అంటే నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్లో ఫస్ట్ కైనెటిక్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్ అని ఉంది. దానికే 1 hour పడుతుంది ఎక్స్ప్లెనేషన్కి. అందు గురించి ఇక ఈ లిమిటెడ్ టైంలో ఒకసారి దీన్ని రివైజ్ చేసి నెక్స్ట్ క్లాస్లో ఆ విషయాలు చెప్దామని చెప్పి అలా చూస్తున్నాను. ఆస్మామెట్రీ అలాగే విస్కామీటర్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్ట్వాల్డ్ విస్కామీటర్. ఓకే.